వెంకటేశ్వర్ల గారు, ఒకప్పుడైతే కుక్క కరిచినా కూడా పెద్ద నష్టం జరిగి ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు మనము చాలా కేసులు చూసాము దేశవ్యాప్తంగా కూడా. ఏంటంటే ఈ ర్యాబిస్తో సోకిన కుక్కలు కనుక కరిచినట్లయితే వాటి వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ కానుండి మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం చనిపోతున్న మరణాల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది మన సమాజంలో. దీనివల్లే ఈరోజు ఇంత పెద్ద సమస్య వచ్చింది. మనం చూసాం ఒక 20-30 సంవత్సరాల క్రితం వీధి కుక్కల సమస్య అసలు ఇంత లేనే లేదు. ఇందాక మీరు ఒక ఆసక్తికరమైన పాయింట్ను కూడా రైజ్ చేశారు. ప్రభుత్వం ఎందుకు వ్యాక్సిన్స్ సరిగా వేయలేదు. ఇదే విషయంలో మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ గారు కూడా ఇదే విషయాన్ని ఆవిడ సుప్రీంకోర్టుని ప్రశ్నించారు. ఏమనంటే, మీరు ఏదో ఎన్జిఓస్కి కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు, వాటికి వ్యాక్సినేషన్స్ లేకపోతే మిగిలిన సంరక్షణకు సంబంధించి కానివ్వండి, ఏదైనా మీరు ఇచ్చినప్పుడు అవి సరిగ్గా చాలా షెల్ ఎన్జిఓస్ కంపెనీలు ఉన్నాయి, మీరు వాటి మీద ఎందుకు చర్య తీసుకోవటం లేదు? అవి ఏదో రికార్డుల్లో మాత్రం వ్యాక్సినేషన్ వేయించామని చూపించడం వల్లనే ఈరోజు సమస్య ఇంత తీవ్రతరమైందని ఆమె ఆల్రెడీ వ్యాఖ్య చేశారు. వెంకటేశ్వర్లు గారు చెప్పినట్టు నిజంగా అసలు కుక్కలు ఎందుకు కరుస్తాయి వెంకటేశ్వర్లు గారు? డాగ్ అనేటువంటిది చాలా ప్రేమపూర్తమైనటువంటిది. 90% కుక్క కరవటానికి ప్రయత్నం చేయదు. చాలా వరకు అవి ప్రేమపూర్తిమైనటువంటిది కాబట్టి మనిషి దగ్గరికి వచ్చి వాసన చూస్తుంటాయి. ఎందుకు వాసన చూస్తాయంటే ఇతను యానిమల్ లవరా, అంటే డాగ్ ఫీడరా కాదా అనేటువంటి తెలుసుకుంటాం కోసం అని చెప్పి ఉంటాయి. అట్లాగే మరి దొంగను పట్టుకునేప్పుడు కూడా కొన్ని వస్తువులను చూసి దొంగను పట్టుకుంటాయి. అదే రకంగా మనిషి దగ్గరకు వచ్చేసి వాసన చూసింది అంటే ఇతను ఫీడరా కాదా, వాటికి కావాల్సింది ఏంటి? ఆహారం పెట్టడం. ఆహారం పెట్టేటువంటి మనుషులు కనుక వాటికి గమనించగలిగితే వాళ్ళని పాజిటివ్గా చూసి వాళ్ళ మీద ఎక్కడం, వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈలోపు అవి డాగ్ ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో వీళ్ళు దానికి నెగటివ్గా పోవటం, వాటిని కొట్టబోవడం, లేకపోతే వాటిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదా భయపడి పారిపోయినప్పుడు అవి సస్పెక్టెడ్గా చూసి అతను ఎమ్మట పడినప్పుడు కాలో చేయో దొరికినప్పుడు అది బయట జరగడం అవకాశం ఉంటుంది. కాబట్టి డాగ్ని అర్థం చేసుకోలేక సమాజం ప్రతి ఒక్కళ్ళు కూడా డాగ్ కరుస్తుంది అంటున్నారు. పాజిటివ్గా ఉండేటువంటి ఎంతోమంది జంతు ప్రేమికులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు కరవట్లేదండి? ఈ కొంతమందిని డాగ్స్ అంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు రోడ్ల మీద పోయేప్పుడు కొంత యాక్షన్ చేసుకుంటూ అమ్మో కరిచేస్తుందేమో, మా మీద పడిపోద్దామో అని చెప్పేసి వాళ్ళ యొక్క యాక్టివిటీలో తేడా వస్తుంది. ఎప్పుడైతే ఆ డాగ్ అనేటువంటిది ఏంటి, ఎవరైనా దొంగలు కనపడ్డా లేకపోతే దాన్ని వస్తువులు తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా అది అరిసేటువంటి స్వభావం దాన్ని. వీళ్ళు ఎప్పుడైతే యాక్షన్ చేసుకుంటూ నడుస్తూ ఉంటారో ఆటోమేటిక్గా అది మరగటం మొదలుపెట్టుద్ది. అది అరవడం అనేటువంటిది దాని యొక్క స్వతహా వచ్చినటువంటి దాని గుణం. అరిసినప్పుడు వీళ్ళు పారిపోవడం లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి దాని మీద రియాక్షన్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు కరిసేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నిలబడిపోయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి దగ్గరికి వచ్చి అన్యాయంగా వచ్చేసి పట్టుకుని పీకటం అనేటువంటిది చాలా రేర్ కేసెస్ జరుగుతుంటాయి. అది ఎక్కడైనా వచ్చి అది వాసన చూస్తుంది. అది ఒకవేళ అతను భయపడ్డప్పుడు కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి ముందు కాలు వాసన చూడగానే. కానీ వెంకటేశ్వర్లు గారు, చిన్నపిల్లల విషయంలో మనం చాలా చూసాము. ఎక్కువగా వీధి కుక్కలు దాడి చేసింది ఎవరి మీద అయ్యా అంటే చిన్నపిల్లల మీద. అంటే దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు మన ఒక చిన్న పిల్లవాడు వచ్చేసి మనం ఒక రాయి పెట్టో లేకపోతే ఏ పెట్టో రోడ్డును వెళ్తూ ఉన్నప్పుడు కొడుతూ ఉంటాం. కొట్టినప్పుడు ఏమవుతుంది, అంత చిన్నపిల్లవాడు మన మీదకి రాళ్ళు విసురుతున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటాం లేదా? అట్లాగే పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి కర్రలు తీసుకుని రోడ్డునే వెళ్ళేటువంటిది అది వాళ్ళని గమనించడం కూడా గమనించదు. రోడ్డు వెళ్ళేటువంటి వెళ్తూ ఉన్న తల్లిదండ్రులు ఎత్తుకుని వెళ్తూ ఉంటారు. కుక్క అక్కడ పడుకుని ఉంటుంది. అది వీళ్ళు సంకలో ఉండి దాని వైపుకి చేతులు విసరటం లేకపోతే కర్రలుంటే కర్రలతో పెట్టి కొట్టడం, దాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. రెచ్చగొట్టినప్పుడు అది ఆటోమేటిక్గా టాలరేట్ చేయదు. ఏది కూడా మిస్టేక్ అనేటువంటిది హ్యూమన్ మిస్టేక్. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సరైనటువంటిది ప్రేమపూరితమైనటువంటి యాక్టివిటీస్ నేర్పడం లేదు. అరే కుక్క కరుసుద్రా అని చెప్పేసి చెప్పడం, లేదా చీచీ కుక్క వాళ్లే తోలటం, కర్రబెట్టి కొట్టడం, ఇవన్నీ గమనించినటువంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా కర్రబెట్టి వాటిని కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అట్లా ప్రయత్నం చేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది, ఏ డాగ్ అయినా సరే అది రెచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది.
అంతేగాని ప్రేమ పూర్తిగా ఉండేటువంటిది చిన్నపిల్లలు వెళ్ళి వాటికి ఆహారం పెడుతూ ఉంటారు. పెట్టినప్పుడు వాళ్ళని కరవదే. ఏ కుక్క కూడా చాలా కుక్కలు ఎప్పుడైతే నువ్వు 2 రోజులు ఆహారం పెట్టావో వాళ్ళ స్కూల్ దాకా తీసుకెళ్లి ఎమ్మటే వెళ్తూ ఉంటుంటది. మనం తోలినా కూడా పాదు స్కూల్ దాకా వెళ్ళి తిరిగి వస్తుంటాయి. మరి అట్లాంటప్పుడు అంత ప్రేమపూరితమైనటువంటి కుక్కల్ని ఎంత సమాజం నెగిటివ్గా తీసుకుంటాం, అవేదో ఖర్చు అని చెప్పేసి ప్రచారం చేయటం, దానివల్లనే ఏమవుతుందంటే అది ఒక బ్యాడ్ ప్రాపగండ అవటం వలన మంచి వాళ్ళు కూడా భయపడిపోయి అమ్మో కుక్క ఖర్చు అనేటువంటి ఒక నానుడి ఏర్పడిపోయింది. కొన్ని సందర్భాల్లో మామూలుగా వెళ్తున్నప్పుడు కూడా సడన్ గా వచ్చి కరి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి ఎక్కడో రేర్ కేసెస్ ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు. అది ఎందుకు జరుగుతుందంటే దానికి మెంటల్ ఎసార్ట్ ఏదన్నా ఉంటే ఉండొచ్చు. మానసికమైనటువంటి ఒత్తిళ్లు మనుషుల్లో కూడా చాలా మందికి ఉంటాయి. ఎంతో మంది మానసికమైనటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అట్లాగే జంతువులో కానీ ప్రతి దాంట్లో కూడా ఉంటుండే. అట్లా మనుషుల్లో లేరా? మనుషుల్లో ఎంతో మంది అనేకమైనటువంటి మంది అనేక రకమైనటువంటి కేసులు అన్యాయంగా కూడా జరిగినటువంటి కేసులు అనేకమైన ఉంటుంటాయి. అట్లాగే మరి ఎన్నో డాగ్స్ ఉన్నటువంటి ఈ సమాజంలో ఎక్కడన్నా ఒకటి రేర్ కేసెస్గా మిస్టేక్ జరిగితే జరగవచ్చు.